బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కారు. జిల్లా కోఆపరేటివ్ అధికారి రాథోడ్ బిక్కు 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇటీవల సస్పెండ్ అయ్యి ఉద్యోగి తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లులు, జీతభత్యాల క్లియరెన్స్ కోసం డీసీఓ బిక్కును కలవగా అందుకోసం 7 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. దీంతో మొదటి విడతగా 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. 2 లక్షల రూపాయలను ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక డీసీఓ బిక్కు కొమరం భీం జిల్లాకు సైతం ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. బిక్కును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కొంత నగదుతో పాటుగా పలు రికార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాథోడ్ బిక్కును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి, అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాథోడ్ బిక్కు గారు కంప్లైంట్ను ఇనీషియల్గా 7 lakhs అడుగుతాడు. తర్వాత అతను మళ్ళీ 5 lakhs అడుగుతాడు. 7 lakhs నుంచి సరే ఆయన ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు 2 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది. తీసుకున్న అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు. అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాథోడ్ బిక్కు గారిని మేము రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కొమరం భీం జిల్లాకు సైతం ఇన్ఛార్జ్ గా ఉన్నారు, డీసీగా ఉన్న రాథోడ్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. మాధవి, మంచిర్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు ఇవాళ ఉదయం ఏసీబీకి చిక్కారు. ఆయన 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా ఏసీబీకి పట్టుబట్టాడు. అయితే అక్కడే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే సస్పెండ్ అయిన వ్యక్తి తన సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న జీతభత్యాలు చెల్లించే దిశగా 7 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని చెప్తున్నారు. అందులో భాగంగానే బేరసారాలు చేసి 5 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకొని మొదటి విడతగా 2 లక్షల రూపాయలు ఇవాళ చెల్లించారు. సో బాధితుడు పెద్ద మొత్తం అమౌంట్ అడిగిన నేపథ్యంలో ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ మధు బృందం ఉదయం రెడ్ హ్యాండ్ గా ఆయనను పట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతము రాథోడ్ బిక్కుని కరీంనగర్ సంబంధించిన ఏసీబీ కోర్టుకు తరలించారు. సో ప్రస్తుతమైన మంచిర్యాల జిల్లాతో పాటు కొమరం భీం జిల్లాకు కూడా ఇన్ఛార్జ్ డీసీఓగా ఆయన పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ మధ్య కాలంలో ఏసీబీ కొంత యాక్టివ్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా కేసులు నమోదవుతున్నాయి. ఏసీబీని చాలా సామాన్య ప్రజలు కూడా ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఏసీబీ కొంత దూకుడుగా వివరించి పూర్తిగా కింది స్థాయి సిబ్బంది కాదు, జిల్లా స్థాయి అధికారులను కూడా ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకోవడంలో చాకచక్యంగా వివరిస్తుందన్న దానికి ఇవాళ జరిగిన డీసీఓ ఏసీబీ రైడ్ అనేది మనకు నిదర్శనంగా కనిపిస్తోంది. సో ఒకసారిగా ఈ ఇన్సిడెంట్లతో కింది స్థాయి సిబ్బంది కాదు, జిల్లా స్థాయి అధికారులు కూడా కొంత లంచం తీసుకోవడానికి కాస్త భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో రాథోడ్ బిక్కు మాత్రం ప్రస్తుతము ఆయనని కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించినట్లు మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.